ఇప్పుడు ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండేది? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావు? ఆయన చేసే మంచి పనులు అలా ఉన్నాయి. మొన్న వైజాగ్ లో రీసెంట్ జరిగేది, కనీసం ప్రభుత్వ ఒక స్పందన కూడా ఇవ్వలేదు. కనీసం మన వైజాగ్ లో 60 బోర్డు తగలబడ్డాయి, కనీసం ఒక స్పందన జగన్మోహన్ రెడ్డి అక్కడికి చూడటం లాంటివి కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళాక ఒక మనిషికి 50,000 అంటే 40 కుటుంబాలకు 50,000 ఇచ్చాడు. అంటే 30 లక్షలు ఖరీదు చేశాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక మాట కూడా, ఒక పేమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఆధారణ ఇద్దరికి అవసరం. కొత్త అనేది టీడీపీకి అవసరం, ఇటు జనసేనకి అవసరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలంటే ఇద్దరు పొత్తుతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది ఇక నీచ పరిపాలన అని చెప్పొచ్చు. ఇప్పుడు రోజా గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి చేత కావడం లేదంటున్నారు మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారికి అది ఆమె ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరాలు అయింది, పవన్ కళ్యాణ్ వచ్చిన సంవత్సరాలు అవుతుంది, తెలియదు. ఆమెకు తెలియాలి, అది మనం చెప్పకూడదు. ఇప్పుడు చిల్లర రాజకీయం అంటున్నారు పవన్ కళ్యాణ్, ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయం అనేది నేను ఎక్కడా వినలేదు, ఎక్కడ చూడలేదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటే అది మా జనాల మనుగుణ బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సీఎం అనేది మనం చెప్పలేము, అది జనాల ఆదరణ బట్టి ఉంటుంది. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానం? పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటేస్తారా? నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను. థ్యాంక్ యూ.